కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటిసారి నిర్వహించిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ రవినాయక్ అధ్యక్షతన పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించారు. ముందుగా పరేడ్ గ్రౌండ్కు వచ్చిన జిల్లా కలెక్టర్ రవినాయక్కు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ ఆధ్వర్యంలో పోలీసులు గౌరవ వందనాన్ని సమర్పించారు. అనంతరం పోలీసు కవాతు నిర్వహించి భద్రతా ప్రాముఖ్యతను చాటుకున్నారు. అనంతరం కలెక్టర్ జాతీయ జెండాను ఆవిష్కరించి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కలెక్టర్ ప్రసంగిస్తూ కొత్త ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తిగా అమలు చేయడమే లక్ష్యంగా కృషి చేస్తామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న 2 హామీల్లో ఒకటైన ఉచిత బస్సు పథకంలో జిల్లా వ్యాప్తంగా 13 లక్షలకు పైగా మహిళలు ప్రయాణించినట్లు తెలిపారు. ఇక ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రభుత్వం 10 లక్షలకు పెంచడంతో చాలా మందికి ఉపయోగపడిందని కలెక్టర్ తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో ఫిర్యాదుల్ని స్వీకరించి వాటిని తక్షణమే పరిష్కరిస్తామన్నారు. అనంతరం ఇక కొత్త ప్రభుత్వం ఎలాంటి లక్ష్యాలు చేపడుతుందో వాటిని ప్రసంగంలో పొందుపరచకపోవడంతో కలెక్టర్ కేవలం 13 అంశాలతో కూడిన ప్రసంగాన్ని షార్ట్గా ముగించారు. ఈ కార్యక్రమానికి హాజరైన స్వాతంత్ర సమర యోధుల కుటుంబాల్ని ఆప్యాయంగా పలకరించారు. అక్కడే మైదానంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ని కలెక్టర్ రవినాయక్ పరిశీలించారు. అనంతరం దేశభక్తిని చాటుకునేలా విద్యార్థులు చేపట్టిన కల్చరల్ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డితో పాటు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. దేశభక్తిని మనందరూ ఒక ప్రభుత్వంగా భావిస్తున్నారు. పరేడ్ కమాండర్ శ్రీ బి నగేష్ గారు, శ్రీ ఏ రమేష్ ఆర్ఎస్ఐ డిస్ట్రిక్ట్ ఆర్మడ్ రిజర్వ్ గారు, శేఖర్ ఎస్ఐపి గారు, 4th ప్లాటూన్ కమాండర్ శ్రీ నవీద్ ఎస్ఐపి గారు, సత్కారం ఉంటుంది. గౌరవ జిల్లా కలెక్టర్ గారు సమర్పించగా దాదాపు 2 రచించడానికి 2 శాసన సభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ శాసన సభ్యులు మధుసూదన్ రెడ్డి గారు స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలను సత్కరిస్తున్నారు. తర్వాత విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి, సిద్ధంగా ఉండాలి. మొదట స్కౌట్స్ అండ్ గైడ్స్ మహబూబ్ నగర్ ధర్మాపూర్ వాళ్ళ విద్యార్థులు సిద్ధంగా ఉండాలి. నేషనల్ ఇంటిగ్రేషన్ సాంగ్
ప్రజాప్రతినిధులకు, ఇతర ప్రముఖులకు, జిల్లా అధికారులకు, అనధికారులకు, పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి మరియు జిల్లా ప్రజలకు ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగా 1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన నుంచి విముక్తమైన భారతదేశం స్వతంత్ర దేశంగా ఏర్పడింది. కానీ భారతదేశ పౌరులందరినీ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో నడిపించడానికి, స్వాతంత్ర పోరాట ఆశయాలను నెరవేర్చడానికి భారత ప్రభుత్వానికి రాజ్యాంగం లేనందున 1995 భారత ప్రభుత్వ చట్టం ఆధారంగానే పాలన కొనసాగుతోంది. దేశ రాజ్యాంగాన్ని రూపొందించుటకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసి దాదాపు 2 సంవత్సరాల పాటు 308 మంది సభ్యులు విపులంగా చర్చించి సవరణలు చేసి భారత రాజ్యాంగాన్ని, అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. భారత స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించిన భారత జాతీయ కాంగ్రెస్ 1930లో పూర్ణ స్వరాజ్య కోసం ప్రకటన చేసి జనవరి 26 తేదీకి ఉన్న ప్రాముఖ్యంతో ఆ తేదీ నుండి భారత రాజ్యాంగం అమలులోకి తీసుకురావాలని నిశ్చయించినది. 1935 రద్దయింది. భారతదేశం సర్వసత్తాక సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. ఆ రోజు నుంచి భారత ప్రజలందరూ సంపూర్ణ స్వేచ్ఛను, సమానత్వాన్ని, లౌకికత్వాన్ని, న్యాయాన్ని పూర్తి స్థాయిలో ఒక హక్కుగా పొందడం జరిగింది. ప్రజలందరికీ ప్రాథమిక హక్కులు కల్పించడం జరిగింది. అలాగే ప్రతి పౌరుడు దేశ సేవకు, దేశాభివృద్ధికి పాటుపడేలా బాధ్యతలను కల్పించడం జరిగింది. వీటిని అన్నింటినీ గుర్తుగా రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ప్రతి పౌరుడు వారి హక్కులను ఉపయోగించుకుంటూ బాధ్యతలను విస్మరించకుండా దేశ సేవకు, దేశాభివృద్ధికి పాటుపడాలి. కొత్త ప్రభుత్వంలో ప్రజాపాలన, పారదర్శక పాలన, సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యాచరణ 6 గ్యారంటీలలో ఒకటి మహాలక్ష్మి పథకం, రెండవది రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా పథకం గ్యారంటీలను 9 డిసెంబర్ 2023 నుంచి అమలులోకి రావడం జరిగింది. మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు 13,86,853 మంది ప్రయాణికులు పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ల ద్వారా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారు. రాష్ట్రంలోని పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించాలనే గొప్ప ఉద్దేశంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఉన్న వైద్య సహాయాన్ని 10 లక్షల రూపాయలకు 9 డిసెంబర్ 2023 నుంచి పెంచడం జరిగింది. జిల్లాలో డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు ప్రజాపాలన అభయస్థం గ్యారంటీల కొరకు దరఖాస్తులు స్వీకరించడానికి జిల్లాలోని 441 గ్రామ పంచాయతీ మరియు 3 మున్సిపాలిటీలలో 47 టీంలను ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. ఈ 47 టీంల ద్వారా వచ్చిన అభయస్థం గ్యారంటీల కొరకు 2,64,022 దరఖాస్తులను స్వీకరించి 1,389 మంది సిబ్బందితో ఆన్లైన్ చేయడం జరిగింది. గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడేలా సంక్షేమంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాలని పట్టుదలతో ఉంది. ప్రజల ఉద్యమ ఆకాంక్షలు, ప్రజా సంక్షేమమే ఈ ప్రభుత్వ ప్రాధాన్యత. ప్రతి సంప్రదింపులు జరుగుతున్నాయి. ఒక పద్ధతి ప్రకారం ఆ ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలో ప్రజావాణి ద్వారా ప్రజల నుండి సమస్యల పరిష్కార నిమిత్తం దరఖాస్తులు స్వీకరించి పరిష్కరించడం జరుగుతోంది. హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్లో ప్రతి మంగళ, శుక్రవారాలు
ప్రజావాణి పేరుతో ప్రజా సమస్యలు నివేదించేందుకు మంత్రులు అందుబాటులో ఉంటున్నారు. ప్రజలు అందరూ తమ హక్కులను ఉపయోగించుకుంటూ బాధ్యతలను విస్మరించకుండా దేశ సేవకు దేశాభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన ప్రజలకు, గౌరవ ప్రజాప్రతినిధులకు, అధికారులకు, శాంతి భద్రతల నిర్వహణకు అహర్నిశలు కృషి చేస్తున్న పోలీస్ యంత్రాంగానికి, వైద్యులకు, పారిశుద్ధ్య కార్మికులకు, పత్రికా విలేకరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లాను నిలుపుటకు మీ అందరి సహకారాన్ని కోరుచూ మరొక్కసారి జిల్లా ప్రజలందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.